నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు మనది బ్యాక్ డే అండ్ జిమ్కి వచ్చిన ఆల్రెడీ ప్రీ వర్కౌట్ తీసేసుకున్నా. ఈరోజు ముచ్చట ఏందిరా అంటే, నిన్ననే నేను డీప్ టిష్యూ అండ్ కపింగ్ థెరపీ చేయించుకున్నా. దాని వీడియో మీకు స్క్రీన్ పైన చూపిస్తా ఒకసారి. సో ప్రాపర్ మసాజ్ అప్పర్ బాడీ కంప్లీట్ చేయించుకున్నా, ఎందుకంటే లోవర్ బాడీ ఆల్రెడీ సోర్ ఉంది తెలుసుగా. వాళ్ళు మొత్తం రప్ప మసాజ్ చేస్తే చచ్చిపోతాం. ఆ పేషెంట్ మనకు నొప్పిని తట్టుకునే బలం లేదు లోవర్ బాడీకి, అట్లా అని చెప్పి చేయించుకోలే. వెల్కోర్ డైనమైట్లో కొత్త ఫ్లేవర్ లాంచ్ అయిందంట, వాటర్ మెలన్. దాని గురించి బ్రాండోడు ఈరోజే కాల్ చేసి చెప్పిండు. సో ప్రోడక్ట్స్ షిప్ చేస్తున్నాడు ఆల్రెడీ. వచ్చిన తర్వాత నేను ఫ్లేవర్ రివ్యూ అందిస్తా. సో ట్రై చేయొచ్చు మీరు కూడా. బాగుంటే చెప్తా, హానెస్ట్గా బాగుంటే చెప్తా, లేకపోతే లేదని చెప్తా అది. సో గెయినింగ్ డే 6 అనుకుంటా, ఈరోజు 5 or 6 గోయింగ్ గుడ్ ఫర్ ద టైమ్ బింగ్. మంచిగా అవుతుంది ప్రోగ్రెస్. క్యాలరీస్ వచ్చేసి 3200 తింటున్నా ఇప్పటికి. 3200 తింటున్నా కూడా ఇంత కూడా బాడీలో ఫ్యాట్ అయితే గెయిన్ కాలే, ఎందుకంటే స్టెప్స్ డైలీ యావరేజ్ ఒక 20,000 స్టెప్స్ వేస్తున్నాము. దాంతోపాటు ట్రైనింగ్ 1 పాయింట్ ఉంది, ప్రతి ఒక్కటి 1 పాయింట్ ఉంది అట్లా. సో యాజ్ పర్ ద ప్లాన్ గెయినింగ్ అయితే డీసెంట్గా అవుతుంది. అండ్ ఓవరాల్ మన ఈ 1 వీక్లో వీ హ్యావ్ గెయిన్డ్ ఓవర్ 600 grams. ఓకే, అందులో కూడా చాలా వరకు ఫ్యాట్ ఉంటుండొచ్చు, మజిల్ ఉంటుండొచ్చు, వీ డోంట్ నో. బట్ మ్యాక్సిమం అయితే వాస్కులారిటీ మెయింటైన్ అవుతుంది. యాబ్స్ కూడా అట్లే ఉన్నాయి. సో ఏడికించి కూడా మనకు ఫ్యాట్ అయితే వస్తలేదు, ఎందుకంటే యాక్టివిటీ లెవెల్ మ్యాటర్స్, ట్రైనింగ్ ఇంటెన్సిటీ మ్యాటర్స్, ప్రతి ఒక్కటి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన గెయినింగ్ కానీ కటింగ్ కానీ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుందని మీకు ముందే చెప్పిన. సో అకార్డింగ్ టు దాట్ వీఆర్ గోయింగ్ గుడ్. అండ్ ఐకుది కూడా సేమ్, ఇంకొక 2 months బల్క్, నాది ఇంకొక 3 months బల్క్. దాని తర్వాత కట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం ఇద్దరం ఒకటేసారి ప్లాట్ఫామ్. నేను, బాను, ఐకు ముగ్గురం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఐసిఎన్ కాదు, ఐసిఎన్ అయిపోయింది, ఎందుకంటే ఐసిఎన్ పైన ఆల్రెడీ చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఐసిఎన్ ఆడినందుకు మమ్మల్ని కూడా చాలా వరకు బ్లేమ్ చేశారు, వాట్సాప్ అది ఇది అని చాలా బ్లేమ్ చేశారు. సో నాకు రిస్క్ తీసుకోవాలని లేదు, పేరు ఖరాబ్ చేసుకోవాలని అస్సలు లేదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ సమ్ అదర్ ఫేక్ షో ఆర్ ఏదో ఒకటిగా కొంచెం పేరు లేని షో ఒకటి ఆడతా. లోకల్ షో కూడా కాదు, కొంచెం మంచిదే, మజిల్ మేనియా అని ఒకటి ఉంటుంది. సో అది మార్చ్ ఆర్ ఏప్రిల్ టైంలో ఢిల్లీలో ఉంటుంది షో. లెట్స్ సీ, దానికే కంప్లీట్ చేద్దాం, దానికే ప్రెప్ స్టార్ట్ చేస్తా డిసెంబర్ ఆ టైంకి. 3 monthsలో కట్ చేసి విల్ గో ఆన్ టు స్టేజ్ కంప్లీట్ చేసి వద్దాం. అది కూడా పెద్ద రిస్కీ కాదు, అంత పెద్ద ప్రెప్ అని చెప్పి ఫుల్ సీరియస్గా తీసుకునే ఆట కూడా కాదు. జస్ట్ 3 months కట్ చేద్దాం, తర్వాత మళ్ళీ బ్యాక్ టు గేమ్. గెయినింగ్ కటింగ్ కంటిన్యూ అయితేనే ఉంటుంది. అది లైఫ్ టైం ప్రాసెస్ అది. యా, లెట్స్ గో, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఒక పాయింట్ విచ్ యూ షుడ్ డెఫినెట్లీ రిమెంబర్, అది ఏంటంటే బ్రేసింగ్ వైల్ యూ పుల్లింగ్ అప్ అండ్ బ్రేసింగ్ వైల్ యూ కమింగ్ డౌన్. ఓకే, నేను సింపుల్గా నేను ఫాలో అయ్యే స్టెప్ చెప్తాను. ఇప్పుడు పవర్ లిఫ్టర్స్ ఏం చేస్తారో లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఏం చేస్తారో అనేది నాకు తెలియదు. బట్ నేనేం చేస్తాను అంటే, కిందికి పోతానా, హోల్డ్ చేసినప్పుడు మొత్తం గాలిని చెస్ట్లో లాక్ చేస్తా, మొత్తం కడుపులో నింపుకొని పుల్ చేస్తా. బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది. అప్పుడు వీడికి వచ్చి మస్తు మంది ఏం చేస్తారు, వీడికి వచ్చిన తర్వాత బ్రీజ్ మొత్తం వదిలేస్తారు గాలి. సో కిందికి పోయేటప్పుడు కొంచెము మనకు ఇక్కడ కోర్ స్ట్రాంగ్ ఉండదు, కోర్ని మనం లూజ్ వదిలేస్తాం కాబట్టి బ్యాక్ బెండ్ అవుతుంది, కొంచెం బ్యాక్లో సోర్ ఎక్కువ అవుతుంది అండ్ బ్యాక్ చాలా ఎక్కువ బెండ్ అవుతుంది. దానివల్ల ఇంజురీస్ అయితే అనిపిస్తుంటాయి. సో నేనేం సజెషన్ ఇస్తారా అంటే, పుల్ చేసేటప్పుడు హోల్డ్ అయితే బ్రీత్ ఏదైతే హోల్డ్ చేస్తారో పైనకి వచ్చిన తర్వాత అట్లే హోల్డ్ చేసి 3 seconds మ్యాక్స్ ఒక 5 seconds ఉంటారు పైన. సో హోల్డ్ చేసి కిందికి పోయిన తర్వాత గాలి మొత్తం వదిలేసారు, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఐ విల్ డూ ద సేమ్. నేనైతే నార్మల్గా 12 reps కూడా ఐ కెన్ హోల్డ్ ద సేమ్, లైక్ బ్రేస్ని హోల్డ్ చేసి ఉంచవచ్చు.
మధ్యలో ఒకవేళ దమ్ వచ్చి అలసిపోతే అప్పుడు అండ్ దెన్ ఐ విల్ డూ అగైన్ రిపీట్ చేస్తా దాన్ని. సో అట్లా సో టాప్ సెట్ లాస్ట్ వీక్ చూసినట్టయితే వీ హ్యావ్ గోన్ అప్ టు 160 kgs తోటి 8 reps చేసినాం. ఈరోజు ఎంత ఉంది? 15, 15, 30, 40, 45, 110. సో దిస్ ఈస్ 110 kgs. 110 kg ఇంటూ 8 reps ఇస్ మ్యాక్సిమం ఈరోజు చేస్తున్నా. ఎందుకంటే నిన్ననే మనకు బ్యాక్ పైన గట్టిగా మసాజ్ చేసారు అండ్ ఆ నాట్స్ అన్నీ క్లియర్ చేసారు. ఒక నాడ్ ఉండే లోవర్ బ్యాక్లో, సో అది కూడా క్లియర్ చేసారు. సో దానివల్ల ఏంటంటే అంటే కొంచెం గట్టిగా చేసారు కదా, కొంచెం సోర్నెస్ ఉంది ఆల్రెడీ దానిపైన. ఇంకా ఎక్స్ట్రా పుల్ చేసిన ప్రెజర్ పెట్టినా డెఫినెట్లీ అది ఇంకా మండుతుంది, డెఫినెట్గా బర్న్ అవుతుంది. నార్మల్గా పుల్ చేస్తుంటేనే బర్న్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. 110 kgs ఇంటూ 8 reps. లెట్స్ గో. సో నార్మల్గా ఇక హెవీ చేస్తున్నప్పుడు అయితే నేను ఇట్లా పట్టుకుంటాను. నార్మల్గా అయితే ఇట్లా పట్టుకుంటాను. 2 grips ఉంటాయి. ఇట్లా పట్టుకుంటే బైసెప్ టేర్ ఏం కాదు, నేనైతే ఇట్లనే చేస్తాను. సో వెన్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ హెవీ నేను ప్యారలల్ గ్రిప్ పట్టుకుంటా, న్యూట్రల్ గ్రిప్ కాకుండా. సో 8 reps ఈజీ. అండ్ కమింగ్ టు పులప్స్. పులప్స్ ఉత్తగానే కొడతాం. నార్మల్ పులప్స్ అయితే అరౌండ్ 12, 15 డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్, డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ. సెట్కి వెయిట్ రెపిటేషన్స్ అనేవి తగ్గుతుంటాయి డెఫినెట్గా. సో మేము కొత్తగా యాడ్ చేసుకుంది ఏంటంటే వెయిటెడ్ పులప్స్. ఈ బెల్ట్ మీకు డెకాథ్లాన్లో దొరుకుతుంది, లేకపోతే అమెజాన్లో దొరుకుతుంది, లేకపోతే మీ జిమ్లలో ఇఫ్ అవైలబుల్ యూ కెన్ యూజ్ దిస్. దీనికి ఏంటంటే సింపుల్గా వెయిట్ వేసుకోవాలి. లైక్ 15 kg, 20 kg ప్లేట్, 10 kg ప్లేట్, ఎంతో కొంత 5 kg ప్లేట్ వాట్ ఎవర్ వేసుకొని ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయాలి. లైక్ ఫెయిల్యూర్ వరకు కొట్టాలి 3 sets. సో విల్ గో విత్ దిస్. ఫస్ట్ ఒక 7.5, తర్వాత 10 ట్రై చేద్దాం. ఫస్ట్ 7.5తో 10 వస్తాయో. ఇఫ్ అదే సేమ్ వెయిట్ తోటి మనకు 4-5 reps వస్తున్నాయంటే దెన్ విల్ గో విత్ ఫెయిల్యూర్ 2-3 sets అంతే. లెట్స్ గో. యాజ్ ఐ సెడ్, ఫస్ట్ సెట్ 12 reps వచ్చినాయి, సెకండ్ సెట్లో 10 reps వచ్చినాయి, థర్డ్ సెట్లో 8 reps వచ్చినాయి, విచ్ ఈస్ టోటలీ ఫైన్. ప్రతి సెట్కి రెపిటేషన్స్ అనేవి డ్రాప్ అవుతాయి, బికాస్ మనం ఫెయిల్యూర్ని హిట్ చేస్తుంటాం, ఆ ఫెటిక్ పెరుగుతుంటుంది లోవర్ బ్యాక్లో. సో కామన్. ప్రతి సెట్ ఎక్కువ రెప్స్ రావాలని లేదు, సెట్ టు సెట్ రెప్స్ పెరగాలని కూడా తగ్గిన ఇట్స్ ప్రోగ్రెస్. సో ఎనీవేస్ మనము ఈ వెయిటెడ్ పులప్స్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం రీసెంట్గా. లైక్ దిస్ ఇస్ ద సెకండ్ వీక్. కాబట్టి లెట్స్ సీ ఈ 4 weeksలో ఈ వెయిటెడ్ పులప్స్లో హౌ మచ్ ప్రోగ్రెస్ వీ క్యాన్ మేక్ అనేది. ప్యారలల్ గ్రిప్ పుల్ డౌన్స్ 3 sets, 12 reps. ప్యారలల్ గ్రిప్ అంటే ఒక ఆర్మ్ ఇటు ఉంటుంది, ఒక ఆర్మ్ ఇటు ఉంటుంది, వీల్ పుల్ దిస్ సైడ్. సో మన ల్యాట్కి కంప్లీట్ స్ట్రెచ్ దొరుకుతుంది అండ్ వీ క్యాన్ ఫుల్ కాంట్రాక్ట్. సో మ్యాక్సిమం ఏంటంటే మీరు ఏ వర్కౌట్ చేస్తున్నా కూడా ఆల్రెడీ చెప్పినా మీకు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని. సో ఈ బ్యాక్ వర్కౌట్లో మెయిన్గా
నువ్వు ఏదైతే పుల్ చేస్తున్నావో, ఏదైతే పుష్ చేస్తున్నావో, మూమెంట్ ఏదైతే ఉందో, సో ఆ మూమెంట్లో యూ షుడ్ ఫీల్ దట్ మజిల్. అంటే ఇప్పుడు నేను ల్యాట్ పుల్ డౌన్ చేస్తున్నా, ఇట్లా పుల్ చేస్తున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ దట్ మజిల్. అంటే ఆ ల్యాట్ని నేను స్క్వీజ్ చేయాలి, ఇట్లా స్ట్రెచ్ చేయాలా, ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వైల్ బిల్డింగ్ మజిల్. సో నేను ఇప్పుడు ఈ ఆర్మ్ బిల్డ్ చేయడానికి ఏం చేసి ఉంటా, జస్ట్ బైసెప్ కర్ల్స్ ఇవి చేస్తే అయిపోతుందా, లేకపోతే ఇట్లా హెవీ వెయిట్లు వేసుకొని ఒప్పుకుంటా చేస్తే అయిపోతుందా? నో, రైట్? సో దీనికి కూడా మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ముఖ్యం. చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క రెప్ని ఫీల్ కావాలి. ఆ బైసెప్ ఎక్కడికి వెళ్తుంది, ఆ మూమెంట్, ఆ మజిల్ ఎక్కడ నాకు సోర్ అవుతుంది అనేది నేను ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఐ షుడ్ ఫీల్ దట్, ఓన్లీ దెన్ అది గ్రో అవుతుంది. సో ఆన్ దట్ నోట్ లెట్స్ గో 4 sets, 3 sets యాక్చువల్లీ, 12 into 3. ఇంకొక 2 సెట్లు. అండ్ ఈ ట్రైనింగ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, యాజ్ ఐ సెడ్, ప్రతి 4 weeks ఒకసారి వీ కీప్ చేంజింగ్ దెమ్. ఫస్ట్ 4 weeks విల్ ఫోకస్ ఆన్ డెడ్ లిఫ్ట్, నెక్స్ట్ 4 weeks విల్ ఫోకస్ ఆన్ బార్బెల్ రోయింగ్, దాని తర్వాత 4 weeks హైపర్ ఎక్స్టెన్షన్స్. సో అంటే టార్గెటెడ్ మజిల్ ఒకటే, కాకపోతే దానికి చేసే ట్రైనింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేస్తాం. కొంచెం చిన్న మైనర్ చేంజెస్, బట్ మ్యాక్సిమమ్ ఇట్ విల్ బి సేమ్. లైక్ పులప్స్ చేస్తున్నప్పుడు వెయిటెడ్ పులప్స్, నెక్స్ట్ టైం అసిస్టెడ్ పులప్స్ చేస్తాం. దాని తర్వాత ల్యాట్ పుల్ డౌన్స్, వైడ్ గ్రిప్ పులప్స్ చేస్తాం, వైడ్ గ్రిప్ ల్యాట్ పుల్ డౌన్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ ఇట్, నేనైతే పర్సనల్గా ఎవ్రీ 4 weeksకి వర్కౌట్ ప్లాన్ చేంజ్ చేస్తాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు చేంజ్, మీకు 1 year 2 years సేమ్ ప్లాన్ ఫాలో అవ్వాలంటే చేసుకోండి, బట్ దానిలో అంతా 0 to no డిఫరెన్స్ వస్తుంది. చేయొచ్చు, ప్రాబ్లం లేదు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ దట్ ఫిజిక్ యూ క్యాన్ డూ, బట్ మనకి సైజ్ బిల్డ్ కావాలా, మజిల్ బిల్డ్ కావాలంటే డెఫినెట్లీ వీ షుడ్ కీప్ చేంజింగ్ దెమ్. ప్రోగ్రామ్ని చేంజ్ చేస్తుండాలా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ ఎవ్రీ సింగిల్ డే. సో ఈరోజు ఒకటి చేయబుద్ధి అవుతుంది, ఈరోజు బార్బుల్ బెంచ్ చేస్తా, రేపు డమ్మల్ బెంచ్ ప్రెస్ చేస్తా. సో అట్లా చిన్న చేంజెస్. 2 more sets.
కెమెరా సెట్ చేయవు సార్? త్రీ సెట్స్ అంతే. చాలు. ఒకవేళ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ లేకపోతే నీకు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అని ఎట్లా తెలుసుకుంటావు? హౌ డూ యూ నో దట్ షీఈస్ పర్ఫెక్ట్? ఆల్వేస్ అండర్స్టాండింగ్ లెవెల్స్. ఓకే, మనం ఎంత బిజీగా ఉన్నామని కాదు, మనం ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా సరే టైం ఇస్తలేడు అన్న దానికన్నా ఆయన వర్క్ చేసుకుంటున్నా అని అర్థం చేసుకునే పిల్ల దొరికిన రోజు రైట్, వీఆర్ గోయింగ్ టు మ్యారీ దెమ్. మనం ఇది ఫస్ట్ అసలు ఏది ఉన్నా సరే, ఎంత పెద్ద లొల్లైనా సరే, ఏదైనా సరే ఫస్ట్ కలిసి ఉండాలి. కలిసి ఉన్న కొట్టుకున్నా సరే కలిసి కొట్టుకోవాలి. దూరం దూరం ఉండి మాట్లాడుకోకుండా కొట్టుకుంటే కనుక రిలేషన్ గొడవ అయింది పొద్దున సాయంత్రానికి అన్ని సార్ట్ అవుట్, పండుకునే ముందే క్లియర్ అయిపోవాలి. అది నా పాలసీ. ఇంకోటి ఏంటంటే దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్. ఓకే, నీకు పర్ఫెక్షన్ అనేది లైఫ్లో ఇప్పుడు లేదు. నీ పిల్ల కన్నా బెటర్ ఇంకా చాలామంది ఉంటుండొచ్చు, ఇంకో ఇద్దరు కూడా ఉంటుండొచ్చు, ఇంకో 10 మంది ఉంటుండొచ్చు. బట్ యూ చూస్ దట్ పర్సన్ విత్ ఆల్ ద ఇంపర్ఫెక్షన్స్ అండ్ ఆల్ ద క్యారెక్టర్స్. అంటే ఆ పిల్ల ఎట్లా ఉండని మంచిది, కానీ నీ పిల్ల పర్ఫెక్ట్, కానీ ఆ పిల్ల కన్నా బెటర్ ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు. కానీ నువ్వు చూస్ చేసుకున్నావు అంటే ఇన్పర్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చు, ఈ పిల్ల బెటర్ అని తెలుసు, ఆ పిల్ల ఇంకా బెటర్ అని తెలుసు, బట్ యూ చూస్ దిస్. సో నువ్వు చూస్ చేసుకునేది ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నీ దగ్గర ఒక ఆల్రెడీ ఇంకో పిల్ల ఉన్నాక దురాలోచనతో ఇంకొక పిల్ల కావాలి అనే కోరికలు పెట్టుకోకండి మైండ్లో. ఇట్స్ లైక్ హ్యావింగ్ అ బెటర్ ఫిజిక్ బట్ కంపేరింగ్ విత్ సమ్మన్ ఎల్స్ ఇన్ ద జిమ్. నా ఫిజిక్ బాగుంది కానీ నాకు వాన్ ఫిజిక్ కావాలి అనుకుంటే అది ఎరుపుక్తనం అవుతుంది. సో అట్లా జస్ట్ ఒక విష్ అంతే. ఇఫ్ గర్ల్స్ బాయ్స్ వాచ్ చేస్తున్నట్టయితే మీ పిల్ల లేకపోతే మీ బాయ్ ఫ్రెండో మీ గర్ల్ ఫ్రెండో వాళ్ళు ఒకవేళ నాకు టైం ఇస్తలేవు, నాకు ఇది చేస్తలేవు అది చేస్తలేవు అంటే జస్ట్ ట్రై టు టెల్ దెమ్, నేను వర్క్ చేసేది నీకోసమే. రేపెళ్ళుండి మీ అయ్య వచ్చి మాట్లాడతాడు మా ఇంట్లో, రేపెళ్ళుండి వచ్చి నేను మీ అయ్యతో మాట్లాడాలా. అప్పుడు ఏమని చెప్పాలి? ఏం సంపాదిస్తున్నావు అంటే లేదు మీ పిల్ల టైం ఇస్తలేవు అంటుంది, అందుకే నేను జాబ్ మానిందంగి మీ పిల్లతో తిరుగుతున్నా అని చెప్తే ఎట్లుంటుంది? గలీజ్ ఉంటుంది. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇదే చెప్పరు. ఐదర్ యూ లూజ్ సంథింగ్, యూ లూజ్ ఎవ్రీథింగ్. పిల్ల కోసం జాబ్ వదిలేసినావు అని వదిలేస్తావు. ఇప్పుడు వాళ్ళ డాడీ పిలుస్తాడు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి. పోయి ఏం చేస్తున్నావు బాబు, ఎంత సంపాదిస్తున్నావు అంటే ఒక వ్యాలిడ్ నంబర్ నువ్వు చెప్పేటట్టు ఉండాలి. అంకుల్ నేను ఇది చేస్తున్నా అంకుల్ ఉంటుంది. ఏంటంటే ప్రేమించనీకి పైసలు అవసరం లేదు, కానీ పోషించనీకి పైసలు కావాలి. అది పైసలు కావాలంటే పని చేయాలి. ప్రేమ ఉంది, కుక్కను కూడా ప్రేమిస్తాం, దానికి తిండి పెడితేనే కదా ప్రేమిస్తుంది. నువ్వు తిండి పెట్టకుండా దానికి గుద్దలో పడితే దెంగే అంటుంది, అది కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సేమ్ పార్ట్నర్ కూడా అంతే. పైసలు ఉంటేనే ఇజ్జత్ ఇస్తారు బాయ్. సో జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. పైసలు సంపాదించే పనులు ఉండరు, ఫోకస్ చేయండి దాని మీద అంతే. చలో ఇంకొక 2 సెట్స్.
40 weight, 40. సో ఆల్మోస్ట్ డన్. బాడీ కండిషన్ చూపిస్తా, ఎట్లయితుందో కింద కామెంట్ చేయండి. ఇప్పటికీ మనము అరౌండ్ క్యాలరీస్ కూడా ఎక్కువనే తింటున్నాం, కార్డియో కూడా గట్టిగా చేస్తున్నాం. ఎవ్రీడే నైట్ వాక్కి వెళ్తున్నా, 20K స్టెప్స్ అంటే అరౌండ్ 2.5 to 3 hours వాక్ ఖచ్చితంగా చేస్తున్నా. సో దాట్ నేను తినే క్యాలరీస్ ఎక్కువైనా కూడా బాడీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తుంది. ట్రైనింగ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. దానివల్ల మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది, బూస్ట్ అవుతుంది. దాంతోపాటు మన డైలీ సప్లిమెంటేషన్, వాటర్ ఇంటేక్, స్లీప్, న్యూట్రిషన్ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉంది. కాబట్టి మనం ఎంత తిన్నా కూడా ప్రతి ఒక్కటి విల్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద మజిల్. సో అది ఉంచడా. అండ్ బాడీ కండిషన్ ఎట్లయితుందో కింద కామెంట్ చేయండి. ఒకసారి వాస్కులారిటీ చూపిస్తాను మీకు. విజిబుల్ యాబ్స్. నేను ఒక 3 షవర్మాలు తిన్నా, నిన్న ఒక 3 తిన్నా. పైన కూడా ఐ డోంట్ సీ ఎనీ ఫ్యాట్. చూద్దాం. ఇంకా 11 weeks అవుట్ ఫర్ ద షో అంటాం. 11 weeks అవుట్ ఇంటూ దిస్ బల్క్. సో 11 weeks తర్వాత మన కండిషన్ ఎట్లయితుంది అనేది చూద్దాం. అప్పటి వరకు మన లైసియాన్ కూడా అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక 4 weeks బల్క్ చేస్తాం. ఈ వైజాగ్ వెయిన్ కూడా నేను ఎప్పుడు చూడలే, కొత్తగా చూస్తున్నా. సో ప్రోగ్రెస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ గుడ్. చూద్దాం ఇంకా ఎట్లుంటుందో. చలో లాస్ట్ సైడ్ కొట్టేసి కండిషన్ చూపిస్తాం. డ్రాప్ సెట్. లెట్స్ గో.